వైసీపీ ప్రభుత్వంతో నేను రాజానగర్ అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం కోరుకొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 32,000 ఓట్ల మెజార్టీతో తాను గెలిచినట్లు గుర్తు చేశారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనను గెలిపించాలని కోరారు. రాజానగరం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 32,000 ఓట్ల మెజారిటీతో ఆవేళ జక్కంపూడి కుటుంబాన్ని గెలిపించి శాసనసభకు పంపించారు. జగనన్న సహకారంతో గడిచిన 5 ఏళ్లలో ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ భవనాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ఓహెచ్ఆర్ ట్యాంకులు, జిఎల్ఆర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, ఓపెన్ జిమ్లు, శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేయడం. ఏ గ్రామానికి వెళ్ళినా గత ప్రభుత్వానికంటే కూడా కనీసం అంటే 10, 20, 30 రెట్లు అధికంగా నిధులు వెచ్చించి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పరుగులు పెట్టిస్తా వచ్చాం గడిచిన 5 ఏళ్ళు. సీతానగరం మండలంలో గడిచిన కాలంగా ఓ ప్రధానమైన సమస్యగా ఏదైతే అక్కడ ప్రధాన రహదారి ఉన్నదో, గతంలో 5.5 మీటర్ల వెడల్పులో ఉన్నటువంటి ఆ రోడ్డుని 20 మీటర్ల వెడల్పుగా రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. కోరుకొండలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ నిర్మాణం చేశాం. 217 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నంలో ఒక కొత్త ప్రాజెక్టుని కట్టబోతా ఉన్నాం. తద్వారా గోదావరి నీటిని ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం.